వచ్చాడు. ఆహా, ఈ దేవుడి గురించి నువ్వు తెలుస్తూ వచ్చినప్పుడు ఆయన నివసించే ఆకాశం మహాకాశాలు పట్టణ చాలా దేవుడు, అక్కడి నుంచి అక్కడికి నీ వాయిస్ వెళ్తుందంట. ఇది నాకు అర్థం కాదు. నేను ఇంత గట్టిగా మాట్లాడాలంటే ఇక్కడ మైక్ పెట్టాం, మైక్ యాంప్లిఫైర్ పెట్టాం, దానికి మళ్ళీ మిక్సర్ పెట్టాడు, ఇంత పెడితే ఇంత గట్టిగా వినపడుతుంది మీ అందరికీ, ఆ లాస్ట్ ఉన్న వరకు, ఇంకా యూట్యూబ్ లో ఆన్లైన్ ఉన్న వరకు వినపడుతుంది. అయితే నేను ఇక్కడ ప్రార్థన చేస్తే ఆకాశ మహాకాశాల్లో ఉండే దేవునికి నీ ప్రార్థన విని, దేవుని మందిరంలో నువ్వు చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తావు తెలుసా? ఆకాశ మహాకాశాల్లో పైన ఉన్నటువంటి పరలోకమందున్న దేవుని సన్నిధిలోకి నీ ప్రార్థన వెళ్ళేదిగా ఉంది. ఆహా, ఓ విశ్వాసి, నీ ప్రార్థన పవర్ ఆఫ్ యువర్ ప్రేయర్. ఎదిగా ఎప్పుడైనా దేవుని మందిరంలోకి వచ్చి భయభక్తులతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆకాశమందున్న దేవుడు విని ఏం చేస్తాడు? తన సమయమందు నీ ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించే ఉన్నాడు. ఎప్పుడు? ఇన్ హిస్ టైం, నాట్ ఇన్ మై టైం. అందుకే దేవుడు, మనం చాలా మంది దేవుడు బేదనీకి వచ్చానండి, ప్రార్థన చేశానండి, అయితే దేవుడు నా ప్రార్థన వినలేదండి, ఉత్తరం ఇవ్వలేదండి, బాయ్ బేదనీ అండి, చర్చి మార్చేద్దామండి. చర్చి కాదు నువ్వు మార్చాల్సింది, నీ టైం మార్చాలా. నీ టైం దేంతో పెట్టాలా? దేవుని టైంకి అనుసంధానం చేయాలా. ఇంటర్లాక్ యువర్ టైం విత్ గాడ్స్ టైం.